2026లో 2 సినిమాలొచ్చాయి. ఒక సినిమా ఎంత తీసుకొచ్చింది? ఒక సినిమా ఎంత తీసుకెళ్ళిపోయింది? 'ఫంకీలో' డబ్బులు పోలే. డబ్బులు మిగిలింది 'ఫంకీలో'. అవునా? ఆ! హ్మ్. 'ఫంకీ' లాంటి సినిమాకి 'అనుదీప్‌తో' అడ్వాంటేజ్ ఏంటంటే కంటెంట్ సైడ్ ఎప్పుడు ఏసీడీసీ ఉంటాడు. హ్మ్. అది ఉన్నా ఖర్చు పెట్టడు పాపం అసల. ఖర్చు అనేది పెట్టడు. సో 'ఫంకీ' అదేం డబ్బు పోయిన ప్రాజెక్ట్ ఏం కాదు అసలు. ప్రొడ్యూసర్‌గా మీరు సేఫే. హ్యాపీయే. హ్మ్. మరి సంక్రాంతికొచ్చిన సినిమా? సంక్రాంతికి వచ్చిన సినిమా డబ్బు తెచ్చింది కదా! హ్మ్. కానీ ఇక నుంచి ప్రతి సంక్రాంతికి అలాంటి సెగ్మెంట్‌లో ఒక సినిమా తీసుకొస్తే ఎలా ఉంటదనిపించిందా? అహా! ఇప్పుడు మేము కూడా ఒక పిచ్చి భ్రమలో ఉండేవాళ్ళం. హ్మ్. 'సమంత' గారు వచ్చి అదంతా బ్రేక్ చేసేసారు కదా! అవును. జూన్ నెలలో ఫ్యామిలీ సినిమా పడినా జనం వచ్చి చూసారుగా. హ్మ్. సో ఫ్యామిలీ సినిమా ఎప్పుడొచ్చినా జనం చూస్తున్నారు. హ్మ్. సో జనానికి ఆ ఫ్యామిలీ సినిమా కావాలి ఫస్ట్. హ్మ్. జనానికి కొంచెం రక్తం అంటే మొహం మొత్తేసింది అనుకుంటా. అనిపిస్తుంది. డౌట్ వచ్చింది నాకు. రైట్. ఆ! కానీ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఇంకో కొత్త రకంలో షిఫ్ట్ అవ్వడానికి అది ఛాన్స్ ఇచ్చిందేమో. లేడీ ఓరియెంటెడ్ అని కాదండి. ముందు కలర్‌ఫుల్ ఫ్యామిలీ సినిమా, ప్లెజెంట్ సినిమా. నేను ఎప్పుడు చాలా ముందు కూడా చెప్పా. మాకు ఆల్రెడీ లైఫ్‌లో కష్టాలు ఉన్నాయిరా. మళ్ళీ హీరో కష్టాలు ఎందుకురా అని. సో అలా ప్లెజెంట్ ఫ్యామిలీ సినిమా తీస్తే జనం వస్తారు అనేది చూపించారు కదా మళ్ళీ. అదే మీరన్నట్టు అన్ సీజన్‌లో కూడా ఒక ఫ్యామిలీ హ్మ్. సినిమా తీసుకొచ్చి డబ్బులు తీసుకొచ్చారంటే, అసలైన సీజన్ ఏదైతే సమ్మర్ ఇంకా ఉందో అదే అండి. అసలైన సీజన్ ఏం సమ్మర్ లేదు. ఉంది కదా సార్. సమంత సమ్మర్ గారి వదిలేస్తున్నారు సినిమా కదా! 'నైజాంలో' చేసిన రెవెన్యూ హ్మ్. ఏ సీజన్‌లో వచ్చినా చేయదు. హ్మ్. అంత చేసింది ఇవాళ. హ్మ్. సో సీజన్‌తో పనేం లేదు. కంటెంటే పని. మరి అనవసరంగా ఐపీఎల్‌కి భయపడుతున్నారే? ఆ! అదే అంటున్నాం. అదే మిస్‌ఫైర్ అయ్యింది ఈ సమ్మరు డేట్స్ 2, 3 పెద్ద సినిమాలు వస్తాయి రావా అన్న కన్‌ఫ్యూజన్‌లో ఈ సమ్మర్ మిస్‌ఫైర్ అయిందంటున్నా. నెక్స్ట్ సమ్మర్ చూడండి మీరు ఐపీఎల్ ఉన్న మిడ్ రేంజ్ సినిమాలు వస్తూనే ఉంటాయి. హ్మ్. అదంతా మీ చేతుల్లో ఉంది. ప్రొడ్యూసర్‌ల చేతుల్లో అదే ఉంది. అంటున్నా హ్మ్. అదే చూద్దురు గాని నెక్స్ట్ సమ్మర్ అలా ఈ సమ్మర్‌లా కన్‌ఫ్యూజన్ ఉండదు నెక్స్ట్ సమ్మర్. కానీ ప్రొడ్యూసర్‌లు కూర్చొని ఈ విషయం మీద డిస్కషన్ చేస్తారా అసల? ప్రొడ్యూసర్ సమ్మర్‌ని ఎందుకు కూర్చొని వదిలేస్తున్నామని? ఈ విషయం మీద ఎందుకు డిస్కషన్ చేస్తున్నామంటే, ఇప్పుడు నేను వేరే టాపిక్‌లోకి వెళ్తున్నాను అనవసరమైన టాపిక్‌లోకి. కానీ ఎందుకు డిస్కషన్ చేస్తున్నామంటే, ఇప్పుడు నేను గాని, ఈ సుధాకర్ గారు గాని, మైత్రి రవణ గాని, సాహు గాని, బాపి గాని, స్వప్నక్క గాని, ఇప్పుడు సుప్రియ గాని వీరందరం ఎందుకు కూర్చొని డిస్కషన్ చేస్తున్నామంటే డేట్స్ గురించి, మేము కొట్టుకొని ఒకటే వారంలో 2 సినిమాలు ఏస్తేనే కదా! ఎగ్జిబిటర్లు మమ్మల్ని బెదిరిస్తానికి. అవును. ఇప్పుడు అదే లేకుండా ప్రొడ్యూసర్లు అందరూ కూర్చొని నువ్వు ఈ వారం రా, నువ్వు ఈ వారం రా, నువ్వు ఈ వారం రా అంటే మమ్మల్ని ఎవడు బెదిరిస్తాడు? 52 వీక్స్ ఉన్నాయి. ఒక్క సంక్రాంతే కదా! ఒక్క వారమే కదా! మిగతా 100%. 51 వీక్స్ మాయి కదా! మేమందరం కూర్చొని ప్రశాంతంగా ఒక స్లేట్ ప్రిపేర్ చేసుకుంటే ఈ వారం ఈ సినిమా వస్తది, ఈ వారం ఈ సినిమా వస్తదని ఇంక బెదిరిస్తానికి ఏముంది? ప్రతిరోజు ఒకసారి బంగారం రేటు మారుతుంటది. ప్రతి నెలకి ఒకసారి వడ్డీ రేటు పెరుగుతుంటది. ప్రతి సినిమాకి ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ వస్తుంటది ప్రొడ్యూసర్‌కి. ఇన్ని సినిమాలు చేశారు కదా! ఇప్పుడు కొత్తగా నేర్చుకున్న విషయం ఏంటి మీరు? కొత్తగా నేర్చుకునేది అంటూ ఏముండదు. మీరన్నట్టు ప్రతి మంత్ ఒక ట్విస్ట్. హ్మ్. ప్రతి మంత్ ఒక ట్విస్ట్. ఆ ట్విస్ట్‌లకి అలవాటు పడిపోతూ ఫ్లోట్ అవ్వడమే అంతే.